హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్యాప్సికమ్తోని మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇలా కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపోయినంత ఆయిల్ అయితే ముందు వేసుకున్నాక ఇలా తాలింపులోకి చెక్క, స్టారు, ఇలాచి, నెక్స్ట్ ఆవాలు వేసుకున్న తర్వాత ఇలా మనం 2 ఆనియన్స్ వరకు అయితే కట్ చేసుకున్నామండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నామండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా 10 మినిట్స్ అయితే కలర్ చేంజ్ అయినంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఇలా జీలకర్ర, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇలా కర్రీకి సరిపోయినంత పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం 1 ప్యాకెట్ వరకు తీసుకొని ఇలా మష్రూమ్ ముక్కలు అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నామండి. యాడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నామో అవి కూడా ఇప్పుడైతే ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అయితే బాగా ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు పెప్పర్ పౌడరు, 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడరు, 1 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలండి. ఈ కర్రీ మనకి చపాతీ, రోటీ, నెక్స్ట్ పులావ్ దేంట్లోకైనా బిర్యానీలోకి బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం కర్రీకి సరిపోయినంత వాటర్ అయితే ముందు యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా దీని మీద అయితే మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉంచుకోవాలండి. ఇలా ఉంచి తీస్తే ఇలా మనకి గ్రేవీలా తయారవుతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకో 5 మినిట్స్ అయితే మనం పెట్టుకుందామండి. మూత పెట్టుకొని తీస్తే ఇంకా మనకి ఫైనల్గా కర్రీ అనేది ఇలా పర్ఫెక్ట్గా దగ్గరగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఫైనల్గా మనం ఇంకా కొత్తిమీర, నెక్స్ట్ కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటే మనకి ఈ కర్రీ చపాతీ, రోటీ, బిర్యానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఇంట్లో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, అస్సలు మిస్ కాకండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.